హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జీబ్రా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ కేక్ టిన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. బటర్ పేపర్ లేకపోయినా కూడా కేక్ అనేది బాగా వస్తుంది. సో ఇలా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మైదా పిండి వేసుకుని మనం ఇలా పౌడర్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈక్వల్గా మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ టిన్ని. సో ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్యూమినియం కడాయి తీసుకున్నాను. సో దాంట్లో సాల్ట్ కానీ లేదా ఇసుక కానీ వేసుకొని మనం ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. లేదా మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నా కూడా దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1/4 ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తీసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్లా వచ్చేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. సో విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ చేసుకోవచ్చు. లేదా మిక్సీలో కూడా మనం వేసుకొని మనం ఇలా క్రీమ్ లాగా వచ్చేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. సో మైదా పిండిని యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మిల్క్ కూడా నేను హాఫ్ కప్ అనేది తీసుకున్నాను. సో ఇలా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 2 ఈ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇలా ఈక్వల్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో మనం చాక్లెట్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం డార్క్ చాక్లెట్ తీసుకొని మనం దాన్ని హాట్ వాటర్లో నేను మెల్ట్ చేసుకున్నాను. మీ దగ్గర చాక్లెట్ లేకపోతే కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకోండి డైరెక్ట్గా. లేదు ఈ రెండు కూడా లేకపోతే కనుక కాఫీ పౌడర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ రెండు లేకపోతే. సో నేను చాక్లెట్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ చాక్లెట్ లిక్విడ్ను కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ టిన్ తీసుకొని సో ఇప్పుడు మనం లేయర్స్ లాగా మనం వేసుకోవాలి. సో ఫస్ట్ నేను వైట్ కలర్ లిక్విడ్ని వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత కొంచెం మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి అది ఈవెన్గా ఈక్వల్గా వస్తుంది. అలాగే తర్వాత నేను చాక్లెట్ లేయర్ని ఫిల్ చేసుకుంటున్నాను. అలాగే తర్వాత మళ్ళీ వైట్ కలర్ని ఫిల్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మనం ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత వైట్ కలర్ వేసుకున్నాను. సో మీకు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు, మనం లేయర్స్ వేసే కొద్దీ కూడా అది దానికి అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఒకదానికొకటి లేయర్స్ లాగా వేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా వేసుకుంటే మనకి ఫైనల్గా స్ట్రక్చర్ అనేది ఆ జీబ్రా స్ట్రక్చర్, మార్బుల్ స్ట్రక్చర్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి అది లిక్విడ్ అనేది అలా స్ప్రెడ్ అవుతుంది. మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. సో మొత్తం అంతా కూడా మనం ఇలా వేసుకున్న తర్వాత ఒక టూత్ పిన్ కానీ లేదా సన్నగా ఉన్న స్టిక్తో కానీ మనం మార్బుల్ డిజైన్ లాగా వేసుకోవాలి, ఫ్లవర్ డిజైన్ లాగా. సో మొత్తం అంతా కూడా మనం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఇలా స్టిక్తో నేను లాలీపాప్ స్టిక్తో వేసుకున్నాను. మీ దగ్గర టూత్ పిన్ ఉంటే దాంతో చేసుకోండి డిజైన్ అలాగా. సో ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. సో వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేసుకుందాం. నాకైతే 25 to 30 మినిట్స్ టైం పట్టిందండి ఇది బేక్ అవ్వడానికి. సో తర్వాత దానిపైన మనం ఇలా ప్లేట్ అనేది మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు కేక్ రెడీ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో మనకి ఏదైతే స్టిక్ అవ్వట్లేదు, సో కేక్ అనేది అంటుకోవట్లేదు. సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను తీసుకున్న కేక్ టిన్ డైరెక్ట్గా బేస్ అనేది పైకి వచ్చేస్తుంది. సో దీన్ని నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. సో కేక్ అయితే రెడీ అయిపోయింది.
చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ కేక్‌ని ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.